మకర రాశి డిసెంబర్ 2024. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి నెల వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు సంతోషకర సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొదటి వారం వృత్తి ఉద్యోగాలలో ఆశించినంతగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ మీద ఆధారపడతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెడతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. కెరియర్ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది. ఉద్యోగం లేదా స్థలం మార్పును సూచిస్తుంది. పని భారం ఉంటుంది. కానీ మీరు మీ కృషి అంకిత భావంతో దాన్ని నిర్వహించవచ్చు. మీ పై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. దాని కారణంగా మీ కార్యాలయంలో అదనపు పనిభారం లేదా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి మీ పై అధికారులతో మర్యాదగా ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఊహించిన డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతారు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. మీరు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభ కార్యక్రమానికి హాజరవుతారు. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో సూచించే ప్రయాణం కూడా ఉంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగానే సాగిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో వ్యవహారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ దర్శనం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విశేషంగా కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు దక్కుతాయి. వ్యాపారులకు సాధారణ వ్యాపారం ఉంటుంది. మీకు చాలా పనిభారం ఉన్నందున రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది. ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి. మీ కస్టమర్లు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి. కొన్నిసార్లు మీ మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి. పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. మీరు మామూలు కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. తక్కువ రాబడి పొందవచ్చు. కాబట్టి కొనుగోళ్లు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. కొంత అనవసరపు వ్యయాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎక్కువ విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబ సంబంధ శుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం ఉంటుంది. తప్పుడు వాగ్దానం కారణంగా మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 3వ వారంలో పనులు అనుకున్న విధంగా కొనసాగుతాయి. సమాజంలో మీ పట్ల ఆదరణ లభిస్తుంది.
ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి పెరుగుదలను కలిగి ఉంటారు. కానీ ఆర్థికంగా మీ వ్యాపారం ద్వారా సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా వ్యయం సూచించబడుతోంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు చదువుపై తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. సోమరితనం పెరగడం మీ చదువుల సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ చదువును వాయిదా వేయవద్దు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చాకచక్యంగా వ్యవహారాలను పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. చివరి వారంలో శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావాల్సిన సొమ్ము అందుకుని ఊరట చెందుతారు. వాహన యోగం. వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు విధులను సమర్థనీయంగా చక్కదిద్దుతారు. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం అవసరం. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాల వెంట నడుస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకర సమాచారం. కుటుంబ జీవనంలో శుభకార్యాలు నిర్వహించడం, ఉల్లాసంగా బంధువులతో మిత్రులతో చేరికలు ఏర్పడడం జరుగుతాయి. ఉద్యోగ జీవనంలో కార్యానుకూలత లభిస్తుంది. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు సులువుగా ఆశించిన విధంగా కొనసాగుతాయి. మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి బాగుంటుంది. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు ఏర్పడుతుంది. బ్యాంకు రుణ బాధలు తొలగుతాయి. అవసరమైన ధనం సకాలంలో చేతికి అందుతుంది. భవిష్యత్తు గురించిన అనుకూల బాటలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. మీకు ఇంకా మంచి జరగాలంటే రోజు దుర్గా గణపతి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. గజేంద్ర మోక్ష ఘట్టం రోజు పారాయణ చేయడం చాలా అవసరం. త్రిముఖి షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.